సో, ఇక్కడ ఈ ప్రేమ అన్నదానికి శ్రీ అరవిందుల్ని వాళ్ళు అడిగిన క్వెషన్ అంటే సైకిక్ లవ్, వైటల్ లవ్, మెంటల్ లవ్ ఇవన్నీ కూడా దానికంతా శ్రీ అరవిందులు ఇచ్చే వివరణ ఉంటుంది. మదర్ అంటారు, కాన్షియస్నెస్ ఈస్ ద క్రియాట్రిక్స్ ఆఫ్ ద యూనివర్స్, లవ్ ఇట్స్ సేవియర్. అంటే చైతన్యం విశ్వాన్ని సృష్టిస్తే ప్రేమ దాన్ని కాపాడుతుంది అని. అసలు విశ్వము సృష్టి రావడానికి కారణమే ప్రేమ. ఎందుకంటే ఆ చైతన్యంతోనే, ఆ ప్రేమతోనే ఆ చైతన్యం నుంచి చైతన్యం మేలుకొని పదార్థం రావడము, పదార్థం నుంచి ప్రాణము, ప్రాణం నుంచి మనసు. సో, చైతన్యం విశ్వాన్ని సృష్టిస్తే ప్రేమ దాన్ని కాపాడుతుంది అంటారు శ్రీమాత. సంకల్పం, జ్ఞానం, ప్రేమ ఇవి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేసే 3 దివ్య శక్తులు. సంకల్పము అంటే కర్మ, జ్ఞానము, ప్రేమ. సర్వం కర్మాఖిలం జ్ఞానే పరిసమాప్యతే. ఇది భగవద్గీతలోది. అలా భగవద్గీతలో చెప్పినట్టుగా అన్ని కర్మలు జ్ఞానంతో నిర్వర్తించినప్పుడు సమగ్రతను పొందుతాయి. మనం కర్మలు నిర్వర్తించడం కూడా ఊరికే కర్మలు చేయటం కాదు. జ్ఞానంతో అంటే పరిపూర్ణంగా చేయాలి. దానికి జ్ఞానం అన్నది భగవంతుడికి సమర్పించుకుంటూ చేయాలి. ఫలితం ఆశించకుండా చేయాలి. ఇది జ్ఞానం. అలా జ్ఞానంతో కర్మలు నిర్వర్తించినప్పుడు సమగ్రతను పొందుతాయి. సంపూర్ణ జ్ఞానం, ఇలా జ్ఞానం ఎక్కువయ్యే కొద్దీ అది సమగ్ర ప్రేమకు అంటే భక్తికి దారితీస్తుంది. మనిషి తాను ప్రేమించిన దానితో సంయోగం చెందటంలో పూర్తి ఆనందాన్ని పొందుతాడు. ప్రేమ ద్వారా భగవంతుణ్ణి చేరుకొని తనను తాను సఫలం చేసుకుంటాడు. భగవంతునికి దగ్గరయ్యే త్రివిధ మార్గాల్లో ఒకటైన భక్తి యోగము, కర్మజ్ఞాన భక్తి యోగాల్లో ఉన్న ఒక భక్తి యోగము భగవంతుని పట్ల ప్రేమకు పరాకాష్ట. వ్యక్తి హృదయంలోని ఆధ్యాత్మిక భావోద్వేగం పూర్తిగా భగవంతుని పట్ల ప్రేమగా మారటమే భక్తి యోగం. మనలో ఉన్న ఎమోషన్, భగవంతుని పట్ల ఉన్న ఎమోషన్, మదర్ పట్ల ఉన్న ఎమోషను పూర్తిగా ప్రేమగా మారటమే అదే భక్తి యోగం. అయితే శ్రీ అరవిందులు ఒకటి అద్భుతంగా చెప్తారు. ప్రేమ 5 సిద్ధాంతాల్లోని ఏదో ఒక రూపాన్ని తీసుకుంటుంది అంటారు. అది మొదటిది సంత, అంటే భగవంతుని పట్ల అతి గాఢ ప్రేమ. అది కుంతి ప్రేమ మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా రెండవది భగవంతునికి పూర్తి సమర్పణతో దాస్యం చేసే ప్రేమ. భగవంతునికి తనను తాను సమర్పించుకుంటూ పూర్తిగా దాస్యం చేయడం. ఇది హనుమంతుడు. హనుమంతుడు శ్రీరామునికి ఎలాగైతే దాస్యం చేస్తూ తన ప్రేమని చేసుకున్నాడో దానికి ఉదాహరణ. ఇంకా మూడవది పరమాత్మకు, మానవ ఆత్మకు మధ్యన గల స్నేహ సంబంధ ప్రేమ. అది సఖ్య. దీనికి ఉదాహరణ మనకు శ్రీకృష్ణుని పట్ల అర్జునుడు, ఉద్ధవుడు, సుధాముడు ఈ ప్రదర్శించిన ప్రేమను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా నాలుగవది భగవంతుని బిడ్డగా భావిస్తూ అమితంగా ప్రేమించడము అనే వాత్సల్య ప్రేమ. దీనికి ఉదాహరణ మనకు తెలిసింది యశోద. తన భగవంతుడే తన బిడ్డగా భావిస్తూ కృష్ణుడే భగవంతుడు అన్నట్టుగా కూడా ఆ ప్రేమ అంతా ఉంటుంది. ఇంకా చిట్ట చివరది పరిపూర్ణ ప్రేమకు పరాకాష్ట అయిన మధుర భావన. ఇది తానంటూ లేకుండా భగవంతునితో పూర్తిగా ఐక్యమయ్యే ప్రేమ. ఇది అన్నిటికన్నా కూడా గాఢమైనది ఈ మధుర ప్రేమ. ఇదేంటంటే శ్రీకృష్ణుని పట్ల రాధకు ఉన్న ప్రేమ. ఈ ప్రేమ మానవ అంతరాత్మ దైవంతో పూర్తిగా సంయోగం చెందటానికి దారితీస్తుంది. ప్రేమకు రూపాంతరం చెందించే శక్తి అద్భుతంగా ఉంటుంది. ప్రేమతో ఇతరులను మార్చచ్చు. అలా పరివర్తన చెందించే శక్తి అద్భుతంగా ఉంటుంది ప్రేమకు. తన పతివైపు పూర్తిగా ఏకాగ్రం చేసిన ప్రేమతో సతీ అనసూయ త్రిమూర్తుల్నే శిశువులుగా మార్చగలిగింది. అలాగే విశ్వం కన్నా విశాలమైన సావిత్రి ప్రేమ, మన సావిత్రి మహాకావ్యంలో సావిత్రి ప్రేమ, సత్యశీలత, ఆమె ధ్యాన సంపత్తి ఇవి అమృతత్వాన్ని సాధించే ఉపకరణాలయ్యాయి. సఫలమైన ప్రేమ ఎప్పుడు జ్ఞానాన్ని మినహాయించదు. ప్రేమలో జ్ఞానం ఉంటుంది. పైగా ఆ ప్రేమ అన్నది జ్ఞానాన్ని కూడా తీసుకొని వస్తుంది. సకల వేదాంతాల సత్యాలను సాక్షాత్కరింప చేసుకున్నప్పటికీ రామకృష్ణ పరమహంస కడపటి వరకు శక్తిమాత బిడ్డగా పూర్తి విధేయతతో ఉన్నాడు. రామకృష్ణ పరమహంసకు ఎంతో జ్ఞానము, ఈ వేదాంతాలు అన్ని వేదాంతాలు తెలిసినా కూడా చివరి వరకు చిన్న పిల్లోళ్ళగా అహం లేకుండా పూర్తిగా శక్తిమాతకు చిన్న పిల్లోళ్ళలాగే ఉన్నాడు. భక్తి ప్రేమల ద్వారా నా ఔన్నత్యాన్ని తెలుసుకోగలరు. నా అస్తిత్వ సిద్ధాంతాల్లో నన్ను తెలుసుకున్న వారు నాలోకి ప్రవేశిస్తారు అని పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. చైతన్యంతో ఉన్న ఏ అనుభవమైనా ప్రేమ అంటే ఏంటి, దాని ప్రయోజనం ఏంటి, దాని పని విధానం ఎలా ఉంటుంది అన్న విషయాలను తెలియజేస్తుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాకుండా అన్నింటిలో మనం ప్రేమను గుర్తించవచ్చు. ఎలా అంటే సృష్టి ప్రారంభంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పదార్థము కదలిక లేకుండా ఉంది, అచైతన్యంగా ఉంది. ప్రేమతోనే దాంట్లో కదలిక ప్రారంభమయ్యింది.
ఆ చలనం అన్నది మొదలయ్యింది. దానివల్లనే చైతన్యం మేల్కోవటము, ఈ పరిణామము ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రేమ మీద ఆధారపడే విశ్వశక్తులు పనిచేస్తాయి. చైతన్యంతో గ్రహిస్తే ప్రేమ పని విధానం అన్నింట్లో కనిపిస్తుంది. మనం చూస్తే కాన్షియస్‌గా చూస్తే. వృక్షాలు ఇప్పుడు ఈ చెట్లను చూస్తే ఇంకా ఎక్కువ సూర్యకాంతిని, గాలిని తీసుకోవటానికి పైకి పెరుగుతాయి. అది అలా వాటి ప్రేమను చూపిస్తాయి. అలాగే పుష్పాలను గాని, వాటి అందాన్ని, వాటి సుగంధ పరిమళాల్ని మనకివ్వడం ద్వారా ఆ చెట్లు మనకి ప్రేమను పంచుతాయి. ఇక పక్షులు, జంతువులు ఇది మనం చూసేదే. తమ పిల్లలకు గూళ్ళను నిర్మించడము, ఆహారాన్ని ఇవ్వటము ఈ రకంగా ప్రేమను చూపిస్తాయి. జంతువుల్లో ఆకలి, దాహము వాటి ప్రతి కోరిక వెనుక ప్రేమ ఉంటుంది అంటారు మదర్. దీనికి సంబంధించిన చైతన్యం వాటిలో ఉండకపోయినా కూడా దానిలకు తెలియదు అది ప్రేమ అని. కానీ అది ప్రేమ రూపమే. ఇంకా మదర్ అంటారు ట్రూ లవ్, ట్రూ లవ్ అంటే ఏంటి అనేది, ట్రూ లవ్ దట్ విచ్ ఫుల్ఫిల్స్ అండ్ ఇల్యూమైన్స్ ఈజ్ నాట్ ద లవ్ వన్ రిసీవ్స్ బట్ ద లవ్ వన్ గివ్స్. And the supreme love is a love without any definite object, the love which loves because it cannot do other than to love. అంటే మనము పొందేది, మనం పొందాలి అనుకునేది, ఏదో కావాలి మనకు అనుకునేది నిజమైన ప్రేమ కాదు. మనం ఇతరులకు ఇచ్చే ప్రేమ ఎప్పటికీ, మనం ఇతరులను ప్రేమించేది, ఇతరులకు ఇచ్చే ప్రేమ ప్రకాశమానం చేస్తుంది. మన లక్ష్యాన్ని సఫలం చేస్తుంది. అందులో కూడా ముఖ్యంగా మనుషుల పట్ల కన్నా కూడా భగవంతుని పట్ల ప్రేమ. ఏ నిర్దిష్ట వస్తువు, ఏ లక్ష్యము లేకుండా కేవలం ప్రేమించడమే లక్ష్యంగా, అవతల ఎవరైనా కానీ, ఏ వస్తువైనా కానీ, ఏ జంతువైనా కానీ, ఏదైనా కానీ కేవలం ప్రేమించడమే మన లక్ష్యం అన్నట్టుగా ప్రేమించడం తప్ప ఏదీ చేయలేని ప్రేమ, అది దట్ ఈస్ ట్రూ లవ్ అంటారు మదర్. ఇక మనము మన బుక్‌లోకి క్వెషన్స్‌లోకి వస్తే ఇది లవ్ గురించి ఇంట్రడక్షన్. ఫస్ట్ క్వెషన్ అడుగుతున్నారు, కెన్ సైకిక్ లవ్ రీచ్ ద హైయెస్ట్ ట్రూత్ బై ఇట్స్ ఓన్ పవర్? సైకిక్ లవ్ తన శక్తితో హైయెస్ట్ ట్రూత్ ని మరి చేరుకుంటుందా అని. సైకిక్ లవ్ మామూలు వైటల్ లవ్, మెంటల్ లవ్ ఇవి కాదు. సైకిక్ లవ్ అంటే ఎస్ సర్టన్లీ అన్నారు, తప్పకుండా చేరుతుంది. దెన్ హౌ కెన్ వన్ నో దట్ హీ హాస్ ఫుల్ సైకిక్ లవ్ ఫర్ ద డివైన్? ఎట్లా తెలుస్తుంది మనకు సైకిక్ లవ్? సరే ట్రూత్ ని చేరుతుంది, మరి ఏంటి సైకిక్ లవ్ అంటే? మనది సైకిక్ లవ్వే అన్నది మనకు ఎట్లా తెలుస్తుంది? బై ద అబ్సెన్స్ ఆఫ్ ఈగో. ఈగో ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. బై ప్యూర్ డివోషన్, స్వచ్ఛమైన భక్తి ఉండాలి. బై సబ్మిషన్ అండ్ సరెండర్ టు ద డివైన్. కేవలం దైవానికి మాత్రమే, మదర్కు మాత్రమే విధేయత చూపించడము, పూర్తిగా మదర్కి సమర్పించుకోవటము. దీన్ని బట్టే మనము అది మనది సైకిక్ లవ్ అని చెప్పవచ్చు. ఎక్కడైతే మన అహంకారం ఉంటుందో అది సైకిక్ లవ్ కాదు. అక్కడ ఏదో వచ్చేస్తుంది, మెంటలో వస్తుంది, వైటలో ఏదో ఒకటి వస్తుంది, హార్ట్ ఏదో ఒకటి వస్తుంది. ఎప్పుడు అది ఫుల్ సైకిక్ లవ్ అవుతుందంటే మనలో అహంకారమే లేకుండా పోయినప్పుడు, ఫుల్ సరెండరు, సబ్మిషన్ ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ సైకిక్ లవ్ ఆల్వేస్ టర్న్ టువర్డ్స్ ద డివైన్? మరి అంతరాత్మ ప్రేమ ఎప్పటికీ భగవంతుని పక్కకే తిరుగుతుందా, భగవంతుని పక్కకే మళ్ళుతుందా అని. ఇట్ ఈస్ సమ్ టైమ్స్ టర్న్ టు ద హ్యూమన్ పర్సన్. సైకిక్ లవ్ సమ్ టైమ్స్ భగవంతుడు పక్క కాకుండా మనుషుల పక్కకు కూడా మళ్ళొచ్చు. బట్ ఇట్ నెవర్ గెట్స్ ఇట్స్ ట్రూ సాటిస్ఫాక్షన్ టిల్ ఇట్ టర్న్స్ టు ద డివైన్. ఇప్పుడు ఒక మదర్కి పిల్లల మీద ఉన్న ప్రేమ అలాగే ఉంటుంది. సైకిక్ లవ్ ఏమీ ఆశించని ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమలో తృప్తి ఉండదు. ఎప్పుడు అది తృప్తిగా ఉంటుందంటే అది ఎప్పుడైతే భగవంతుని పక్కకు మళ్ళినప్పుడు, భగవంతుని పక్క ప్రేమగా మళ్ళినప్పుడు మాత్రమే పూర్తిగా తృప్తి ఉంటుంది. ఈజ్ నాట్ సైకిక్ లవ్ ద సేమ్ యాజ్ డివైన్ లవ్? మరి సైకిక్ లవ్, డివైన్ లవ్ ఈ రెండు ఒకటేనా? నో, దెర్ ఈస్ అ హ్యూమన్ సైకిక్ లవ్. ఇప్పుడే చెప్పుకున్నాం హ్యూమన్ సైకిక్ లవ్ అంటే ఇప్పుడు మదర్ లవ్ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. అలాగా దెర్ ఇస్ హ్యూమన్ సైకిక్ లవ్ ఆల్సో బాక్డ్ బై సెల్ఫ్లెస్నెస్. నిస్వార్థంగా ఉంటుంది మదర్ ప్రేమ ఎప్పుడు. అట్లా నిస్వార్థంగా, ఫిడిలిటీ విశ్వసనీయతతో, సెల్ఫ్ గివింగ్ తో, పూర్తిగా తనను తాను ఇచ్చుకోవడంతో హ్యూమన్ పక్క ఉండే లవ్ కూడా సైకిక్ లవ్ ఉండొచ్చు, భగవంతుని పక్క కాకుండా. నెక్స్ట్ అడుగుతున్నారు, క్యాన్ హ్యూమన్ లవ్ ఇఫ్ ఇట్ టేక్స్ ఎ సైకిక్ టర్న్ నాట్ లీడ్ టు డివైన్ లవ్? వన్ కెన్ పాస్ అంటే క్యాన్ హ్యూమన్ లవ్ ఇఫ్ ఇట్ టేక్స్ ఎ సైకిక్ టర్న్? మనకు మామూలుగా మనుషుల మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఒక్కసారి సైకిక్ అంతరాత్మ పక్కకు మళ్ళినప్పుడు అది దైవం వైపుకు పళ్ళుతుందా? అంతరాత్మ ప్రేమగా మారినప్పుడు, సెల్ఫ్లెస్ లవ్ గా మారినప్పుడు
ఓకే. అప్పుడు అది దైవం వైపు ప్రేమగా వెళ్తుందా అని. వన్ కెన్ పాస్ ఫ్రమ్ వన్ టు ద అదర్ కావచ్చు. ఎందుకంటే మానవ ప్రేమ నుంచి దైవం మీద ప్రేమ కూడా మళ్ళొచ్చు. ఇప్పుడు అసలు ప్రేమ అనేదే లేకపోతే, మనుషుల మీద ప్రేమ అసలుకే లేకపోతే, హార్డ్‌గా, గట్టిగా ఉన్న వాళ్ళకి భగవంతుని మీద ప్రేమ రమ్మంటే ఎట్లొస్తుంది? ముందు ఇక్కడ ప్రేమ మొదలవుతుంది. ఇక్కడ నుంచి ప్రేమ మొదలయ్యి, అక్కడి నుంచి మళ్ళీ భగవంతుని వైపు వెళ్తుంది. అదే చెప్తున్నారు. వన్ కెన్ పాస్ ఫ్రమ్ వన్ టు ద అదర్. మానవ ప్రేమ స్వార్థము, అహంకారము లేకుండా, తిరుగు ఫలితాన్ని ఆశించకుండా ఉన్నప్పుడు అది సైకిక్ ప్రేమగా ఉంటుంది. కానీ ఇది చాలా కష్టం ఇలా ఉండటం. మన ప్రేమలో ఎంత కాదనుకున్నా కూడా స్వార్థము, అహంకారము, తిరుగు ఆశించడము సూక్ష్మంగా మనకు కనిపించకుండా ఉంటాయి. అలా కాకుండా పూర్తి నిస్వార్థంగా ఉన్న సైకిక్ ప్రేమ అయితే అది భగవంతుని వైపు మళ్ళుతుంది. అప్పుడు కెన్ డివైన్ లవ్ నాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ త్రూ హ్యూమన్ ఎమోషన్స్. ఈ దైవం మీద ప్రేమ అనేది మానవ భావోద్వేగాల ద్వారా ప్రకటితమవుతుందా అని అడుగుతున్నారు. హౌ క్యాన్ డివైన్ లవ్ బి ఎక్స్‌ప్రెస్డ్ త్రూ హ్యూమన్ ఎమోషన్స్? దైవం మీద ప్రేమకు, మానవ భావోద్వేగాలకు తేడా ఉంది. ఎలా దైవం మీద ప్రేమ మానవ భావోద్వేగాల ద్వారా ఎక్స్‌ప్రెస్ అవుతుంది? అంటే ఇప్పుడు భావోద్వేగాలతో భగవంతుని మీద భక్తి అంటారు. ఒకటే ఊగిపోతారు, కొట్టుకుంటారు, ఏడవటం చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు ఇది. మరి ఇవన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్. అవి డివైన్ లవ్ అంటే డివైన్ లవ్ కాదు, అది వైటల్. ఇట్ బికమ్స్ దెన్ హ్యూమన్, నాట్ డివైన్. అప్పుడు అది హ్యూమన్ అవుతుంది తప్ప అలా చేసినప్పుడు నాట్ డివైన్. దైవం మీద ప్రేమ కాదు. ఇఫ్ యు మీన్ దెర్ ఈస్ సంథింగ్ కరస్పాండింగ్ మచ్ గ్రేటర్ ఇన్ డివైన్ లవ్, దట్ మే బి. ఒకవేళ అందులో ఎమోషన్స్ అంటే భావోద్వేగాల కన్నా అతీతమైనది, దైవ ప్రేమకు సంబంధించినది అంటే అది ఎమోషన్స్ ద్వారా ప్రకటితం కావచ్చు. అంటే ఉదాహరణకి మనకు రామకృష్ణ పరమహంస కానీ, చైతన్య మహాప్రభువు కానీ వాళ్ళది కూడా ఇలాగే ఉండేది. పాటలు పాడటము, డాన్సులు చేయటం. అది వేరే. ఆ ఎమోషన్స్ అంటే దట్ ఈస్ నాట్ హ్యూమన్ ఎమోషన్స్. సో హ్యూమన్ ఎమోషన్స్‌కి అట్లా అతీతంగా ఉన్నప్పుడు అది మనము డివైన్ లవ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే సొసైటీలో ఇప్పుడు చూస్తున్నాం ఈ డాన్స్ చేయడాలు, చప్పట్లు కొట్టడాలు, పాటలు పాడటము అదంతా కూడా భక్తి అంటారు. దైవం మీద ప్రేమ అంటారు, భక్తి అంటారు. కానీ అది మనకు తెలిసిందే, అది హైయర్ వైటల్ కావచ్చు, హైయర్ వైటల్ కూడా కాకపోవచ్చు కొన్ని కొన్ని సార్లు. వైటల్ సంబంధం ఉండొచ్చు. అంటే నెక్స్ట్ క్వశ్చన్. కెన్ వన్ నాట్ రియలైజ్ స్పిరిచువల్ ట్రూత్ త్రూ సైకిసైజ్డ్ హ్యూమన్ లవ్? అయితే ఈ ఆధ్యాత్మిక సత్యము అన్నది ఈ సైకిసైజ్డ్ హ్యూమన్ లవ్‌తో అవుతుందా? ఇప్పుడు సైకిసైజ్డ్ హ్యూమన్ లవ్ అంటే మనం చెప్పుకున్నాం. మదర్‌కి బిడ్డ మీద ఉన్న ప్రేమ అని చెప్పుకున్నాం. సో, అట్లాంటి దాంతో ఆధ్యాత్మిక సత్యం అన్నది వాస్తవం చేసుకోగలమా? రియలైజ్ చేసుకోగలమా? అంటే నో అంటున్నారు. హ్యూమన్ లవ్ ఎప్పటికి. సైకిసైజ్డ్ అయినా గూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మదర్‌కి బిడ్డ మీద ఉన్న ప్రేమ అది సైకిసైజ్డ్ లవ్వే అయినా, అది సైకిసైజ్డ్ లవ్ హ్యూమన్ లవ్వే అయితుంది. అది ఎప్పుడు అది భగవంతుని వైపు అక్కడి నుంచి భగవంతుని వైపు మళ్ళినప్పుడు మాత్రమే అది డివైన్ లవ్ అవుతుంది. ఓన్లీ వన్ గెట్స్ ఫెయింట్ గ్లింప్సెస్ ఆఫ్ సంథింగ్ వన్ డస్ నాట్ రియలైజ్. ఆ ప్రేమలో కూడా ఏదన్నా కొంచెం కొంచెం క్షణిక దర్శనం, దైవం గురించిన క్షణిక దర్శనం ఉంటే అప్పుడు అది సైకిక్ లవ్ అవుతుంది. మనము మన పిల్లల్ని చూడండి, స్వార్థరహితంగా సైకిక్ నుంచి ప్రేమించవచ్చు. కానీ అది ప్రేమ అనుకుంటాం కానీ అది దైవ ప్రేమ కాదు. అది మానవ ప్రేమ వరకే అవుతుంది. అది రియలైజేషన్ ఇవ్వదు. దాంతో రియలైజేషన్ కావాలంటే అది కాదు. కానీ యశోదమ్మ విషయంలో ఏమయ్యింది? యశోదమ్మ కృష్ణుడి మీద ఉన్న ప్రేమ తల్లి ప్రేమ అయినా కూడా భగవంతుడిని చూసింది కృష్ణుడు. కాబట్టి ఆమె ప్రేమకు అది భక్తితో కూడిన ప్రేమ అయింది. మనం మామూలుగా బయట చూసే ఈ మదర్ అండ్ చైల్డ్ లవ్ ఆ రకంగా ఉంటది. ఆ లవ్ సైకిక్ లవ్ అయినా కూడా అది ఎప్పుడు డివైన్ లవ్ అవుతుందంటే డివైన్ వైపుకు తప్పనిసరిగా మళ్ళాల్సిందే. అప్పుడు అది డివైన్ లవ్ అవుతుంది. నెక్స్ట్ అడుగుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ దట్ ద మోటివ్ విచ్ లీడ్స్ పీపుల్ టు బిగిన్ యోగా ఈస్ డివైన్ లవ్? ఇప్పుడు మనుషుల్లో ఈ యోగం ప్రారంభించాలనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు మనకు యోగం ప్రారంభించాలని ఉంది. అంటే అది దైవ ప్రేమేనా? దైవ ప్రేమతోనే యోగం ప్రారంభించాలనుకుంటారా ఎవరైనా? నో, కాదంటున్నారు. దేర్ మే బి హ్యూమన్ లవ్ టర్నింగ్ టువర్డ్స్ ద డివైన్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సైకిసైజ్డ్ హ్యూమన్ లవ్ కూడా డివైన్ వైపు టర్న్ కావచ్చు. అండ్ బట్ యోగా బిగిన్స్ ఫ్రమ్ మెనీ మోటివ్స్. యోగం మాత్రం చాలా లక్ష్యాలు ఉంటాయి, దానికి చాలా ఉద్దేశాలు ఉండొచ్చు యోగం ప్రారంభించడానికి. నాట్ లవ్ అలోన్. కేవలం ప్రేమతో కావచ్చు, మేబీ వన్ రీజన్, కానీ నాట్ లవ్ అలోన్. ప్రేమ మాత్రమే కాదు, దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఈజ్ దేర్
నో ఎమోషన్ ఇన్ ద డివైన్ లవ్. ఓకే. ఎమోషన్ అనేది హార్ట్‌కి సంబంధించింది. కాబట్టి హ్యూమన్ లవ్వే అది. హ్యూమన్ లవ్‌లో ఉండేదే. డివైన్ లవ్‌లో కాదంటున్నారు. మరి అప్పుడు డివైన్ లవ్‌లో ఎమోషన్ అనేదే ఉండదా? అసలు భావోద్వేగం అనేది దైవ ప్రేమలో ఉండదా? దేర్ ఈజ్ అన్ ఇంటెన్స్ ఫీలింగ్. అదే భావోద్వేగానికి అతీతమైన ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంటెన్స్ ఫీలింగ్. తీవ్రమైన లోతుగా ఉండే భావన. దెర్ ఈజ్ నాట్ వాట్ మెన్ కాల్ ఎమోషన్. భావోద్వేగం అనేది కాదు అక్కడ ఉండేది. ఫర్ దట్ ఈస్ సూపర్ఫిషియల్ అండ్ ట్రాన్సియంట్. ఈ భావోద్వేగము, ఎమోషన్ అనేది అది సూపర్ఫిషియల్ అంటే బాహ్యానికి ఉండేది. అది ట్రాన్సియంట్ క్షణికమైనది. నీకు కొంచెం సేపు ఉంటుంది ఆ భావోద్వేగం, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ అదెప్పటికీ దైవ ప్రేమ కాదు. ద ఇంటెన్సిటీ ఆఫ్ డివైన్ లవ్ నెవర్ క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్ ఎనీవేర్ ఇన్ ద బీయింగ్. ఇది చూడండి, ఇది మనకు మంచి సైన్. ద ఇంటెన్సిటీ ఆఫ్ డివైన్ లవ్ నెవర్ క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద అవర్ బీయింగ్. ఎక్కడ కూడా మనకు మెంటల్లో కానీ, వైటల్లో కానీ, ఫిజికల్లో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉంటుంది డివైన్ లవ్ ఉంటే. మనకు డివైన్ లవ్ మీద తీవ్రత ఉంటే అంటే మనం ధ్యానం చేస్తున్నాము, అక్కడ కూర్చొని మనకు పూర్తిగా దైవం మీద ప్రేమ పూర్తిగా కుదిరినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అనిపించదు. వైటల్లో కానీ, మెంటల్లో కానీ, ఫిజికల్లో కానీ. ఎప్పుడు అది అనిపిస్తుందంటే మనం మామూలు ఎమోషన్స్ అయినప్పుడు, మామూలు హ్యూమన్ ఎమోషన్స్ లో భావోద్వేగానికి లోన్ అయ్యామంటే డెఫినెట్ గా అప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈజ్ ఎమోషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆనంద. అంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాము అంటే దాన్ని ఎలాగో ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తాం. నవ్వడమో, ఎక్సైట్ కావడమో. అలాగా భావోద్వేగము అనేది ఆనందాన్ని ప్రకటిస్తుంది కదా! అంతే కదా! మనం సంతోషంగా ఉన్నామంటే గట్టిగా నవ్వడం అన్నా చేస్తాము. ఇంకా చిన్న పిల్లలైతే గంతులేస్తారు. మరి అది ఆనందమే కదా! ఆనందాన్ని ప్రకటిస్తుంది కదా! ఎమోషన్ అనేది అని అడుగుతున్నారు. హౌ డస్ ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ ఆనంద? ఆనంద అనేది అది చాలా గొప్పది. అది ఎమోషన్‌కి అందేది గాదు. ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ చేసేది కాదు ఆనందం. ఎమోషన్ మే బి వన్ రిజల్ట్ ఆఫ్ ఎ టచ్ ఆఫ్ ఆనంద. ఆనందానికి చెందిన ఒక స్పర్శ, ఒక టచ్ నీకుంటే నువ్వు ఎమోషనల్ కావచ్చేమో. కాన్షియస్‌నెస్‌లో అది. నీ కాన్షియస్‌నెస్‌లో ఒక టచ్ ఉంటే అది నువ్వేమన్నా ఇది కావచ్చేమో, ఎమోషన్ ఉంటుందేమో గానీ, కానీ ఆ ఎమోషన్ అనేది ఆనందానికి సంకేతం కాదు. బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్‌ప్రెస్ ఆనంద. కానీ అది ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేయదు. ఎమోషన్ అనేది ఎప్పుడు ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేది ఎమోషన్ కాదు. ఎమోషన్ ఉంటుందంటే మనకు అది ఆనందము కాదు. ఆనంద ఈజ్ ఇట్‌సెల్ఫ్ ఇట్స్ ఓన్ ఎక్స్‌ప్రెషన్. అది ఆనందము ఆనందాన్నే ప్రకటిస్తుంది. అదే శ్రీ అరవిందులు థాట్స్ అండ్ అఫోరిజమ్స్ లో అంటారు చూడండి. మేక్ దై నాలెడ్జ్ టూ హై ఫర్ థాట్స్, దై జాయ్ టూ డీప్ ఫర్ ఎమోషన్స్ అంటారు. దై నాలెడ్జ్ టూ హై ఫర్ థాట్స్ అంటే నీ జ్ఞానం ఎలా ఉండాలి? ఆలోచనలకు అతీతంగా ఉండాలి. నువ్వు ఆలోచిస్తే వచ్చేది జ్ఞానం కాదు. ఆలోచనలకు అతీతమైన అనుభవంతో, అనుభూతితో, ఆ ఏకతా అనుభవంతో వచ్చేది జ్ఞానం. జాయ్ టూ డీప్ ఫర్ ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ అందంది సంతోషం. సంతోషం వస్తే మనం హాహాహా అని నవ్వటము ఇదంతా లేకుండా అది లోపల నుంచి పొంగి వచ్చే సంతోషం అన్నమాట. అది ఎమోషన్స్‌కి అందంది. అది కరెక్ట్‌గా ఇక్కడ మనకు సరిపోతుంది. వాట్ ఈస్ ద ట్రూ వే టు మేనిఫెస్ట్ డివైన్ లవ్? దివ్య ప్రేమను మరి ప్రకటించాలి అంటే నిజమైన విధానం ఏంటి? బై అ మోర్ అండ్ మోర్ సెల్ఫ్లెస్ టర్నింగ్ టు ద డివైన్. ఇంకా ఇంకా సెల్ఫ్లెస్‌గా, స్వార్థరహితంగా భగవంతుని పక్కకు మళ్ళటమే. అది మనం దైవ ప్రేమను ప్రకటించడం అన్నది. నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిసీవ్ డివైన్ లవ్ బిఫోర్ ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్? ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కాకుండా డివైన్ లవ్‌ని, దివ్య ప్రేమని మనము అందుకోగలమా? భగవంతుని ప్రేమను మనం అందుకోగలమా? ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మనం ట్రాన్స్‌ఫర్మేషన్ ఏం కాకూడదు. దైవ ప్రేమ మాత్రం మనకు కావాలి. పార్ట్‌లీ అదే అంటున్నాడు. కొంతవరకు కావచ్చు. కానీ మనం ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న కొద్దీ మన మీద దైవ ప్రేమ గాని, దైవ అనుగ్రహం గాని ఎక్కువవుతూ వస్తుంది. ఇప్పుడు అనుకుంటాం మనకెందుకు డివైన్ గ్రేస్ ఉండటం లేదు, నా కష్టాల నుంచి నేను బయటపడటం లేదు. మదర్‌కి ఎందుకు నా మీద ప్రేమ లేదు ఇవన్నీ అనుకుంటాం. కానీ మనల్ని మనం ఎప్పుడు అనలైజ్ చేసుకోం. మనం ఎంత మటుకు ట్రాన్స్‌ఫార్మ్ అయితున్నాము అని. మనం ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న కొద్దీ మదర్ గ్రేస్ కానీ, మదర్ లవ్ కానీ మన మీద నెమ్మది నెమ్మదిగా ఎక్కువైతూనే పోతుంది. నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు. ఈజ్ లవ్ ద ఓన్లీ పవర్ ఆఫ్ ద సైకిక్ ఆర్ దేర్ ఆర్ ద అదర్ పవర్స్ ఇన్ ఇట్? అంటే సైకిక్ అంటే కేవలం ప్రేమేనా? మనం సైకిక్ అంటున్నాము. సైకిక్ బీయింగ్‌లో ఉన్నది కేవలం ప్రేమేనా? లేకపోతే వేరే శక్తులు గూడా, ప్రేమ గాకుండా ఇతర శక్తులు గూడా ఉన్నాయా? అని అంటే
ఇన్ ద సైకిక్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పవర్స్. సైకిక్లో ఉన్నది ఒక ప్రేమే కాదు, ఫెయిత్, విశ్వాసము సైకిక్కి సంబంధించిన మనలో ఉన్న విశ్వాసం, సైకిక్ సైట్, గ్రాటిట్యూడ్ టు ద డివైన్ అంటే కృతజ్ఞత, భగవంతుని పట్ల కృతజ్ఞత, ఆస్పిరేషన్, ఫైర్ ఆఫ్ ఆస్పిరేషన్. మనం చెప్పాలంటే 12 అట్రిబ్యూట్స్ అన్నీ కూడా సైకిక్ అని చెప్పుకోవచ్చు. సిన్సియారిటీ, మనకు ఆస్పిరేషన్, గ్రాటిట్యూడ్, గుడ్నెస్, జనరాసిటీ, పీస్ అండ్ హార్మోనీ అన్నీ కూడా సైకిక్ ఉండాలి. కేవలం ప్రేమ మాత్రమే కాదు. ఈజ్ దేర్ ఎనీ అభిమాన్ ఇన్ సైకిక్ లవ్? అభిమానం అనేది ఉంటుందా? నో. అభిమానం అంటే ఏంటి? షియర్ ఈగోయిజం, అది అహంకారం. అభిమానం అంటే అహంకారం, అది ఉండదు. ఈజ్ నాట్ ఆర్డినరీ హ్యూమన్ లవ్ అ షాడో ఆఫ్ సైకిక్ లవ్? మామూలు మానవ ప్రేమ అనేది సైకిక్ లవ్కు ఒక నీడనా, సైకిక్ లవ్ ఛాయనా? నో, సర్టన్లీ నాట్. హ్యూమన్ లవ్, ఆర్డినరీ హ్యూమన్ లవ్ అనేది వైటల్. ఎప్పటికీ ఆర్డినరీ హ్యూమన్ లవ్ ఈజ్ నాట్ సైకిక్, వైటల్ లవ్. వైటల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, అండ్ ఫిజికల్, అండ్ ఆల్వేస్ ఈగోయిస్టిక్, ఎప్పుడు అహంకారంతో ఉంటుంది హ్యూమన్ లవ్. అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ద సైకిక్ ఎలిమెంట్ ఈస్ వెరీ స్మాల్ ఎక్సెప్ట్ ఇన్ అ ఫ్యూ. దానిలో కూడా వాటిల్లో సైకిక్ ఎలిమెంట్ అనేది చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. కెన్ దేర్ బి ఎనీ మేనిఫెస్టేషన్ ఆఫ్ సైకిక్ లవ్ ఇన్ ద ఫిజికల్? ఫిజికల్లో కూడా సైకిక్ మేనిఫెస్టేషన్, సైకిక్ లవ్ అనేది మేనిఫెస్ట్ అవుతుందా అంటే దేర్ కెన్ బి, ఉండొచ్చు. ఇట్ మస్ట్ హ్యావ్ నో టెయింట్ ఆఫ్ సెక్షువాలిటీ ఇన్ ఇట్. ఉండొచ్చు, కానీ దాంట్లో ఈ సెక్షువాలిటీ అనేది ఉండకూడదు, ఆ మరక అనేది ఉండకూడదు. అప్పుడు ఫిజికల్లో కూడా ఉండొచ్చు సైకిక్. ఈజ్ దేర్ ఎనీ సైకిక్ లవ్ ఇన్ యానిమల్స్? మరి యానిమల్స్లో కూడా సైకిక్ లవ్ ఉంటుందా? దేర్ సెక్షువల్ లవ్ ఇస్ వైటల్ ఫిజికల్. యానిమల్స్లో ఉండే లవ్ అన్నది అది వైటల్ ఫిజికల్. ద రెస్ట్ ఆల్సో మోస్ట్లీ. సమ్ సైకిక్ ఎలిమెంట్ డస్ కమ్ ఇన్ ద హయ్యర్ కైండ్స్. ఆ ఉన్నత జాతికి చెందిన కొన్ని జంతువులు ఉంటాయి, వాటిల్లో ఈ సైకిక్ ఎలిమెంట్ అనేది కొంతవరకు ఉండొచ్చు. ఎందుకంటే మనుషుల పట్ల ఈ యానిమల్స్కు సైకిక్ అఫెక్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అట్లా కొన్ని అన్నిటికీ కాదు, కొన్ని అక్కడ మాత్రం మనము సైకిక్ అన్నదాన్ని చూస్తాము, అన్ని యానిమల్స్లో కాదు. హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ సైకిక్ భక్తి అండ్ మెంటల్ భక్తి అండ్ వైటల్ భక్తి ఫర్ ద మదర్? ఇప్పుడు మదర్ పట్ల మనకు మరి సైకిక్ భక్తి ఉందా, అంతరాత్మ భక్తి ఉందా? మనకు ఏదో భక్తి ఉంది మదర్ పట్ల, అది సైకిక్ భక్త, మెంటల్ భక్త, లేక వైటల్ భక్త? ఇది ఎలా తెలుస్తుంది? ద సైకిక్ ఈస్ మేడప్ ఆఫ్ లవ్ అండ్ సెల్ఫ్ గివింగ్ వితౌట్ డిమాండ్. ఇది మనలో సైకిక్ లవ్ ఉంది అని అంటే ఏమి కోరడం ఉండదు మదర్ అంటే. అట్లా అని కోరికలు కోరుకోకూడదు అని కాదు, అది వైటల్ లవ్ అయి ఉంటుంది అలా అనమాట. మనం చాలా మంది కోరుకుంటూ ఉంటాం, మదర్ని కోరికలు కోరుకుంటూ ఉంటాం, మదర్ మన కోరికలు తీరుస్తూ ఉంటారు, అలా అని కాదు. కానీ ఇక్కడ సైకిక్ లవ్ అనే పాటికి అది ఎట్లా ఉంటుందంటే సెల్ఫ్ గివింగ్ వితౌట్ ఎనీ డిమాండ్. ద వైటల్ ఆఫ్ ద విల్ టు బి పొసెస్డ్ బై ద మదర్ అండ్ సర్వ్ హర్. వైటల్ అంటే ఎలా ఉంటుందంటే మదర్ నాకే కావాలి, నేను మాత్రమే మదర్కు సేవ చేయాలి. అలాగే వైటల్ ఆఫ్ ద విల్ టు బి పొసెస్డ్ బై ద మదర్, మదర్ సంకల్పంతో మన సంకల్పాన్ని కూడా ఏకం చేయాలి, ఇది వైటల్ అవుతుంది. ద మెంటల్ ఆఫ్ ద ఫెయిత్ అండ్ అన్క్వశ్చనింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ దట్ ద మదర్ ఈజ్. అంటే ద మెంటల్ ఎలా ఉంటుంది అని అంటే క్వశ్చన్ అడగటం అన్నది ఉండదు. మదర్ ఏం చేసినా, మనకు ఏమి ఇచ్చినా కూడా, ఏం చెప్పినా, ఏమి ఇవ్వకపోయినా ఇచ్చినా ఏమి మదర్ను ప్రశ్నించకుండా మదర్ని అలాగే అంగీకరించడం, ఇది మెంటల్. సైకిక్, వైటల్, మెంటల్. దీస్ హవెవర్ ఆర్ అవుట్ సైడ్ సైన్స్. ఏమన్నా కానీ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ సైన్స్, బయట బాహ్యానికి కనిపించే సంకేతాలే. ఇట్ ఈస్ ఇన్ ఇన్నర్ క్యారెక్టర్ క్వైట్ రికగ్నైజబుల్ బట్ నాట్ టు బి పుట్ ఇన్ టు వర్డ్స్ దట్ దే డిఫర్. కానీ ఇది అంతరంలోని స్వభావం, మదర్ పట్ల మనకున్న భక్తిని తెలుపుతుంది. ఇది అంతరంలోని స్వభావం. అది ఎలా అంటే దాన్ని పదాల్లో ఆ తీవ్రత, మదర్ పట్ల మనకున్న భక్తి తీవ్రత అనేది ఇది ఏంటి అని మనం చెప్పలేము, అది పదాల్లో వేరు చేసి చెప్పేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈస్ దేర్ నో యూజ్ ఆఫ్ మెంటల్ అండ్ వైటల్ భక్తి ఇన్ అవర్ యోగా? మరి ఇప్పుడు వైటల్ భక్తి, మెంటల్ భక్తి అంటున్నాము, ఇది అవసరం లేదా మన యోగం ఈ భక్తి అంటే? హూ సేస్ దెర్ ఈస్ నాట్? సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రియల్ డివోషన్, ఆల్ భక్తి హ్యాస్ ఎ ప్లేస్. అది రియల్ అయినప్పుడు
వైటల్ భక్తి అంటే ఇప్పుడు మనం కోరికలు కోరుకోవడం అంటున్నాం, అది ఉండొచ్చు. మెంటల్ భక్తి, మెంటల్ భక్తి ఉండొచ్చు, ఉండకూడదని కాదు. అన్నిటికీ ప్రతిదానికి దాని దాని ప్లేస్ ఉంది. ఈ సైకిక్ భక్తి ద సేమ్ యాజ్ అ పర్ఫెక్ట్ డివోషన్? అంటే సైకిక్ భక్తి అన్నది పరిపూర్ణ భక్తి అంతేనా? పర్ఫెక్ట్ డివోషన్ అది సైకిక్ భక్తి అన్నది. అంటే ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ పర్ఫెక్ట్ డివోషన్. మన డివోషన్, మన భక్తి పర్ఫెక్ట్ గా ఉండాలంటే దానికి బేస్ ఏమంటే సైకిక్, మన అంతరాత్మ. అంతరాత్మే దానికి ఆధారం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైకిక్ ఎమోషన్ అండ్ సైకిక్ భక్తి? సైకిక్ ఎమోషన్ కి సైకిక్ భక్తికి తేడా ఏంటి? భక్తి ఈజ్ సైకిక్ ఎమోషన్. ఆ సైకిక్ లో ఉండే ఎమోషన్ ని భక్తి అంటున్నాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కూడా రామకృష్ణ పరమహంస, చైతన్య ప్రభు చెప్పుకున్నాం. సో సైకిక్ ఫీలింగ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద డివైన్, ద గురు ఎక్సెట్రా. సైకిక్ ఫీలింగ్ అది ఎలా ఉంటుందంటే అది డైరెక్టెడ్ టువర్డ్స్ డివైన్, భగవంతుని పట్ల, ఆ గురువు పట్ల అది సైకిక్ ఫీలింగ్ టర్న్ అయ్యేది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేమ భక్తి? ఇన్ వాట్ వే ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ సింపుల్ భక్తి? ప్రేమ భక్తి అంటే అర్థం ఏంటి? అది ఏ రకంగా సింపుల్ భక్తికి ఏ రకంగా వేరవుతుంది? ఐ సపోజ్ ఇట్ ఈస్ భక్తి విత్ లవ్ యాజ్ ఇట్స్ బేసిస్. భక్తికి ఆధారం ప్రేమ. అందుకనే మనకు ప్రేమ యోగము, భక్తి యోగము రెండు ఒకటే అంటారు దగ్గర దగ్గర. భక్తికి ఆధారం ప్రేమ. దేర్ కెన్ బి భక్తి ఆఫ్ వర్షిప్, సబ్మిషన్, రెవరెన్స్, ఒబీడియన్స్ ఎక్సెట్రా, బట్ వితౌట్ లవ్. కానీ ఆ భక్తి కూడా కేవలం ఆరాధన చేయడము, సబ్మిషన్ మనల్ని మనం ఆధీనం చేయడము, ఒబీడియన్స్ విధేయత చూపించడము, ఈ రకంగా కూడా ఉండొచ్చు. ప్రేమ లేకుండా అణుకువ ఇవన్నీ ఉండొచ్చు. కానీ భక్తికి ఆధారం ఏది అంటే ప్రేమనే భక్తికి ఆధారం. I often feel an aspiration to see all in the mother and the mother in all. Will it be fulfilled? నేను ఎప్పుడు ఆస్పైర్ చేస్తాను, ఆకాంక్షిస్తాను, మదర్ని, మదర్లో అన్నింటినీ చూడాలి, మదర్ని అన్నింటిలో చూడాలి అని అనుకుంటాను నేను. అది ఎలా? టు సీ ఆల్ ఇన్ ద మదర్, మదర్లో అన్ని చూడడం, మదర్ను అన్నింటిలో చూడటము అన్నది మన యోగంలో అవసరమైన అనుభవం, అవసరమైన ఇట్స్ నెసెసరీ ఎక్స్పీరియన్స్. దెర్ ఈస్ నో రీజన్ వై ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. మనం మదర్ మీద పూర్తి ప్రేమ భక్తి, మదర్కు ఓపెన్ అయ్యి, మదర్ కాన్షియస్నెస్కి ఓపెన్ అయినప్పుడు మదర్ని అందరిలో చూడటం లేదనడానికి రీజన్ లేదు. చూడగలుగుతాం, అందరిలో అన్నింటిలో మదర్ని చూడగలుగుతాం. ఆఫెన్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ కమ్స్ టు మీ దట్ ఐఎమ్ వెరీ ఫార్ ఫ్రమ్ ద మదర్. వై డు ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్? అంటే ఇతను అంటున్నాడు, నాకు అప్పుడప్పుడు మదర్ దగ్గర నుంచి చాలా దూరం అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది, మదర్ నాకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది నాకు అంటే ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్ అవుట్వర్డ్ బీయింగ్. అది నీ భౌతికం నుంచి వచ్చిండొచ్చు. విచ్ ఈస్ బై ఇట్స్ ఇగ్నరెన్స్ అనేబుల్ టు ఫీల్ ద మదర్స్ నియర్నెస్. ఎక్కువ మనం భౌతికంలో బాహ్య విషయాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ మదర్ ప్రెసెన్స్ అన్నదాన్ని మనం ఫీల్ కాలేకపోతాం. అప్పుడు మదర్ మనకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే నెక్స్ట్ అడుగుతున్నారు, హౌ టు ఓవర్కమ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద మదర్? ఇలా నాకు అనిపిస్తుంది మదర్కి దూరంగా ఉన్నట్టు, మరి దాన్ని ఓవర్కమ్ చేయటం ఎలాగూ ఆ ఫీలింగ్ని అంటే ఎలా అంటే మనం అనుకోవాలి, ద మదర్ ఈజ్ ఆల్వేస్ నియర్ అండ్ విత్ ఇన్, మనకి దగ్గరగా ఉంది, మనలో ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ ద అబ్స్క్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ వైటల్ దట్ డస్ నాట్ సీ ఆర్ ఫీల్. అది ఏంటంటే మన మైండ్లో, మన మనసులో కానీ, మన ప్రాణంలో కానీ ఉన్న ఆ అజ్ఞానము, అబ్స్క్యూరిటీ, ఒక అస్పష్టత అనేది మదర్ని ఫీల్ అవ్వనీయకుండా చేస్తుంది. అందుకనే మనం మదర్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం. దట్ ఈస్ ఎ నాలెడ్జ్ విచ్ ద మైండ్ ఆట్ టు హోల్డ్ ఆన్. అలా అనుకోవాలి మనం, మన మనసు గట్టిగా ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఏంటది? మదర్ని మనం దూరంగా ఫీల్ అవుతున్నాము, మనకు దగ్గరగా ఫీల్ అవ్వటం లేదు అంటే మనలో ఏదో అజ్ఞానం ఉంది, మనలో ఏదో అస్పష్టత ఉంది, ఒక ముసుగు ఉంది. అందుకనేసి మనము ఆ తెర తీసేయాలి. ఆ తెర తీసేస్తేనే మనం మదర్ని మనకు దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ కాగలం. వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ మెయింటైనింగ్ ఏ రిలేషన్ ఆఫ్ హార్మనీ అండ్ గుడ్ విల్ విత్ అదర్స్? అంటే ఇతరులతో మనము హార్మోనీ కానీ, ఒక సమత్వం కానీ, గుడ్ విల్ కానీ ఏ రకంగా మెయింటైన్ చేయగలము, ఎలా చేయగలము అంటే ఇది మనకు చాలా అవసరం.
ఇన్ ద లైఫ్ ఆఫ్ యోగా ఇట్ ఈస్ ద సైకిక్ అలోన్ దట్ క్యాన్ డూ ఇట్. ఓన్లీ సైకిక్ మాత్రమే అది చేయగలదు. ద మైండ్ అండ్ వైటల్ క్యాన్ డూ with this or that person with whom it has a mental or vital affinity, and it is not the real thing. మన మైండ్ వైటల్తో కూడా కొంతమందితో మనకి సమత్వం ఉంటుంది, హార్మోనీ మెయింటైన్ చేయగలుగుతాం. ఎప్పుడంటే వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ మన మెంటల్ యాటిట్యూడ్, వాళ్ళ వైటలు మన వైటలు ఒకటే అయినప్పుడు, రెండిటికి సంబంధం ఉన్నప్పుడు, రెండిటికి అఫినిటీ ఉన్నప్పుడు అప్పుడు మనం హార్మోనీ చేయగలం. అది లేనప్పుడు మన మెంటల్ యాటిట్యూడ్ వాళ్ళది వేరేది అయినప్పుడు హార్మోనీతో ఉండలేం మనం. ఎప్పుడు వాళ్ళతో కూడా హార్మోనీతో, అందరితో హార్మోనీతో ఉండగలం, అందరితో సమత్వంతో ఉండగలం అంటే ఓన్లీ సైకిక్తో మాత్రం. ఎప్పుడైతే మనకు సైకిక్ టచ్ ఉంటుందో అప్పుడు ఎవరితో కూడా మనకు అసమత్వం అనేది ఉండదు, ఎవరిని యాక్సెప్ట్ చేయకపోవడము అనేదే ఉండదు. ఇఫ్ మై లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిమాండ్, ఈజ్ ఇట్ వైటల్ లవ్? ఇప్పుడు నేనేదో కోరుకుంటున్నాను, అది వైటలా? మరి వైటల్కి సంబంధించింది అంటే ఎస్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వైటల్. ఇప్పుడు మదర్ని మనం కూడా కోరికలు కోరకుండా ఉన్నాం, కానీ అది ఏంటి, ఏ రకమైన ఇది లవ్? అది వైటల్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిజైర్స్ అండ్ ద సెన్స్ ఆఫ్ క్లెయిమ్ ఆర్ సెన్స్ ఆఫ్ పొసెషన్. సైకిక్ లవ్ ఈజ్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ గివింగ్. సైకిక్ లవ్ ఎప్పుడు మనల్ని ఇవ్వటమే ఉంటుంది, కానీ మనమేమి కోరటం ఉండదు. ఇది కావాలి, నాకు అది కావాలి అని కోరని స్థితికి మనము చేరుకోవాలి. అది దెన్ ఇట్ ఈస్ సైకిక్ లవ్. నెక్స్ట్, ఇఫ్ యూ లవ్ మీ ఐ విల్ లవ్ యూ. ఈస్ దిస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వైటల్ లవ్? నువ్వు నన్ను ప్రేమిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను. ఇది మామూలుగా అందరు చెప్పేది. అయితే ఇది వైటల్ లవ్ ఎక్స్ప్రెషన్ ఏనా? ఎస్, బార్గెనింగ్ వైటల్ లవ్. వైటల్ లవ్ లో కూడా ఇప్పుడు మనం చెప్పుకునేది మదర్ని కోరుకునేది అది కాదు. ఇదేంటిది? బార్గెనింగ్ వైటల్ లవ్. బార్గెన్ చేయడం, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను, ఒకటి నువ్వు డబ్బులు ఇచ్చావంటే నేను ఈ వస్తువుని నీకు ఇస్తాను, అలాంటి లవ్ అది. ఈవెన్ ఇఫ్ యూ హేట్ మీ అండ్ డు నాట్ కేర్ ఫర్ మీ ఐ విల్ లవ్ యూ. అంటే నువ్వు నన్ను హేట్ చేసినా కూడా, నన్ను కేర్ చేయకపోయినా కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. క్యాన్ దిస్ బి అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వైటల్ లవ్? ఇది కూడా వైటల్ లవ్వేనా? వైటల్ లవ్ ఎక్స్ప్రెషన్ ఏనా అంటే ఇట్ మే బి ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ ప్యాషనేట్ వైటల్ లవ్. అది వైటల్ లవే, కానీ ప్యాషనేట్, ఒక రకమైన ఆపేక్షతో కూడిన వైటల్ లవ్. బట్ ఇట్ కెన్ ఆల్సో బి ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ సైకిక్ లవ్ టు. అది సైకిక్ లవ్ కూడా కావచ్చు. అంటే నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు నా మీద శ్రద్ధ పెట్టినా నన్ను కేర్ చేయకపోయినా, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని అనేది అది కొంతవరకు సైకిక్ లవ్ కూడా కావచ్చు. అంటే పొసెషన్ కూడా కావచ్చు అంటున్నారు. మళ్ళీ సర్టన్ కైండ్ ఆఫ్ ప్యాషనేట్ వైటల్ లవ్ అంటున్నారు. పొసెషన్ కదా, ప్యాషనేట్ అంటున్నారు. అంటే ఆపేక్షతో కూడిన వైటల్ లవ్ కూడా కావచ్చు అంటున్నారు. ఐ లవ్ యూ యాజ్ మచ్ యాజ్ యూ లవ్ మీ. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ రివీల్డ్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తావో నేను అంతనే నిన్ను ప్రేమిస్తాను. ఇది ఎలాంటిది? ఇట్ ఈస్ నాట్ లవ్ అట్ ఆల్. అది ప్రేమ అనేదే కాదు. ఇట్ ఈస్ అ కమర్షియల్ బ్యాటర్. అంటే అదంతా కూడా వ్యాపారంలో ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది చూడండి. మనకంటే మనం డబ్బు ఇస్తే ఒక వస్తువు ఇస్తాము, లేకపోతే మనం డబ్బు ఇస్తే వాళ్ళు వస్తువు ఇస్తారు. ఆ రకంగా ఇచ్చి పుచ్చుకోవడం అన్నది అలాంటి లవ్ తప్పనిచ్చి అది అసలు లవ్వే కాదు. ఏది నువ్వు నాకు ఇస్తే ఐ విల్ లవ్ యూ యాజ్ మచ్ యాజ్ యూ లవ్ మీ. నువ్వెంత ప్రేమిస్తున్నావు అంటే, నువ్వు 20% నన్ను ప్రేమిస్తే నేను నిన్ను 20% ప్రేమిస్తాను, 30% ప్రేమిస్తే 30% ప్రేమిస్తాను, 100% ప్రేమిస్తే 100% ప్రేమిస్తాను. అది దట్ ఈస్ నాట్ లవ్. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నన్ను శ్రద్ధ పెట్టకపోయినా నా మీద, నేనైతే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని అనేది కొంతవరకు సైకిక్ ఎలిమెంట్ ఉన్న లవ్. అయితే ఇక్కడ మనకు సావిత్రి బుక్ లో తీసుకుంటే లవ్ గురించి శ్రీ అరవిందులు చాలా అద్భుతంగా చెప్తారు చాలా చోట్ల. ఎస్పెషల్లీ ద బుక్ ఆఫ్ లవ్ లో సావిత్రి సత్యవంతుల మధ్యన అవతరించిన ప్రేమ గురించి చెప్తారు. అది ఎలా అంటే, ప్రాణము మనసు హృదయానికి అతీతంగా రెండు అంతరాత్మల మధ్య, 2 సోల్స్ మధ్యన అవతరించిన ప్రేమగా చెప్తారు. ఎలా అంటే, సావిత్రి సత్యవంతుని మొదటిసారి చూసినప్పుడు ఫస్ట్ పెద్దగా పట్టించుకోదు, సత్యవంతుని పట్టించుకోకుండా వెళ్ళిపోయేది. కానీ అది చెప్తారు శ్రీ అందు, దైవం అంతరాత్మను తట్టి లేపాడు, స్వప్న సౌందర్యంతో నిద్రిస్తున్న ప్రాణం మేల్కొని అతన్ని చూడటానికి ప్రతి ఇంద్రియ ద్వారం గుండా పరుగు తీసింది. అంటే
ఫస్ట్ ప్రాణం నుంచి, వైటల్ నుంచి లవ్ వెళ్ళింది. సో, అక్కడి నుంచి వెళ్ళిన లవ్ ఏం చేసింది? ప్రతి ఇంద్రియ ద్వారం గుండా అతన్ని చూడాలి. అతన్ని ఎలా ఉన్నాడు? ఇంత అందంగా ఉన్నాడు ఇలా అని చెప్పి అలా చూడాలి అన్నట్టుగా ఫస్ట్ వైటల్ నుంచి పోయింది. తర్వాత మనసులో, తర్వాత అది మనసుకెళ్ళింది. మనసులో ఆలోచనలు, భావనలు హృదయాన్ని కదిలించాయి. వైటల్ నుంచి ఫస్ట్ వైటల్, వైటల్ నుంచి మైండ్‌కెళ్ళింది. ఆ తర్వాత హార్ట్‌కెళ్ళింది. హృదయంలో అలజడి రేగింది. ఆ తర్వాత అంతరాత్మకెళ్ళింది. అంతరాత్మ అద్భుతం చేసే అంతరాత్మ ఈ కొత్త సూర్యుని వైపు తలుపులు తెరిచింది అంటారు ఫస్ట్ సత్యవంతుని చూసినప్పుడు. అయితే అలాగే చెప్తారు, ఈ 2 ఆత్మల మధ్యన అవతరించిన ప్రేమ జీవితాన్ని, ఇక్కడ జీవితాన్ని అమృతత్వానికి ఆధారంగా చేయటానికి పైనుంచి శాశ్వతత్వం నుంచి శక్తిని క్రిందకు తీసుకొని వస్తుంది అని. అంటే ప్రేమకున్న శక్తి అంత గొప్పది. మనం అనుకుంటాం కానీ ప్రేమకు అదే నేను చెప్తున్నాను. పూర్ణయోగంలో ఈ ప్రేమ అన్నదానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందని. అసలు మనం డిస్కస్ చేసుకుంటూ పోతే మదర్ చెప్పింది గానీ, శ్రీ అరవిందులు చెప్పింది గానీ చాలా ఉంటాయి. సో, అంటే ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ శాశ్వతత్వం నుంచి ఇక్కడ జీవితానికి అమృతత్వాన్ని ఆధారంగా చేయటానికి. జీవితం అమృతం కావటానికి ఆ పైనుంచి శక్తిని కిందకు తీసుకొని వస్తుంది ప్రేమ. అంటే మనలో ప్రేమతత్వం అన్నది మనం ఇప్పుడంతా ఈ లైఫ్ డివైను ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటాం. మన లక్ష్యం ఏంటి? భూమి మీద దివ్య జీవనం నెలకొనాలి. శ్రీ అరవిందుల లక్ష్యం మనం కూడా అలా అనుకుంటాం. కానీ దానికి మనలో జరగాల్సింది ఏంటి ముందు అనంటే, దాని అమృతత్వాన్ని క్రిందికి తీసుకొని రావాలంటే మనలో జరగాల్సింది ఏంటి అంటే, మనం ప్రేమను పెంచుకోవాలి. ఎందుకంటే ప్రేమతోనే అన్నీ సాధ్యమైతాయి. ప్రేమతోనే సావిత్రి మృత్యువుతో పోరాడుతుంది. మృత్యువుతో పోరాడి సత్యవంతుని ప్రాణాన్నే తెచ్చుకుంటుంది. ఇంకా దాని గురించి అంటారు శ్రీ అరవిందులు. ఒక్కసారి చదువుదాము. There is a power within that knows beyond our knowings. There is a power within that knows beyond our knowings. We are greater than our thoughts. And sometimes earth unveils that vision here. To live, to love are signs of infinite things. Love is a glory from eternity's spheres. Abased, disfigured, marked by baser mights that steal his name and shape and ecstasy, he is still the Godhead by which all can change. A mystery wakes in our inconscient stuff. A bliss is born that can remake our life. Love dwells in us like an unopened flower, awaiting a rapid movement of the soul. Or he roams in his charmed sleep mid thoughts and things. మనకు తెలిసిన దానికంటే సకలము తెలిసిన సర్వజ్ఞ శక్తి ఒకటి ఉంది. మన ఆలోచనల కన్నా మనం గొప్పవాళ్ళం. మనకు తెలియటం లేదు. మన ఆలోచనలే మనం అనుకుంటున్నాం. ఈ దర్శనాన్ని భూమి కొన్నిసార్లు ఇక్కడ తెర తీసి చూపిస్తుంది. జీవించడము, జీవితాన్ని వదిలిపెట్టడం కాదు. జీవించడము, ప్రేమించడము అనంత విషయాలు. ప్రేమ శాశ్వత గోళాల నుంచి దిగివచ్చిన ఒక వైభవం. శాశ్వతత్వం నుంచి దిగివచ్చిన వైభవం. ప్రేమ దైవము భూచర్యలతో కించపడి విరూపం చెందాడు. ఇక్కడ ప్రేమ ఎట్లా అయిపోయింది? డిస్టార్ట్ అయిపోయింది. అన్ని బాహ్యం దీంతో డిస్టార్ట్ అయిపోయింది. ఇక్కడ తన నామరూపాలను, పారవస్యతలను అలా ప్రేమదైవం పోగొట్టుకున్నాడు. అయినా అతను సర్వాన్ని పరివర్తన చెందించే దైవం ప్రేమ. ప్రేమ వల్ల మన అచైతన్య పదార్థంలో ఒక మార్మికత మేలుకుంటుంది. ఎంత జడంగా ఉన్న వాళ్ళనైనా కూడా ప్రేమతో కొంచెంలో కొంచెం అన్నా కూడా మార్చచ్చు. ఆ జడత్వం కూడా అంత అచైతన్యము, జడత్వము ఉన్నా కూడా అది కొంచెం ఒక మార్మికత అనేది, ఒక రహస్యం అనేది మేల్కొంటుంది. మన జీవితాన్ని నూతనంగా తయారు చేసే ఒక ఆనందం జనిస్తుంది. ప్రేమ దైవం మనలో ఒక ముకుళిత కుసుమంలా నివసిస్తూ, ముకుళిత కుసుమంలా అంటే ఎట్లాగైతే ముడుచుకొని ఉంటుందో మొగ్గ, అలా నివసిస్తూ అంతరాత్మ స్పందన ఆ క్షణం కోసం వేచి చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు మనం ప్రేమిస్తామా, మన ప్రేమను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాం, ఎప్పుడు విచ్చుకుందామా, ఆ మొగ్గ ఎప్పుడు విచ్చుకోవాలనా, ఎప్పుడు వికసించాలనా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లేదంటే మన ఆలోచనల్లో విషయాల మధ్య రమ్యమైన నిద్రలో సంచరిస్తూ ఉంటాడు. ఇంకా లేదంటే మన ఆలోచనల్లో మన విషయాల మధ్య అట్లా ఉంటాడు. కానీ ఎప్పుడు మన అంతరాత్మ స్పందిస్తుంది, ఎప్పుడు మనం ఇతరుల మీద ప్రేమ చూపిస్తాము, అప్పుడు తను బయటికి రావాలి, తను వికసించుకోవాలి అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటాడు అంటారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మదర్ అంటారు లవ్ గురించి. The material world in its darkness and ignorance had forgotten the divine. Love came into the darkness. It awakened all that lay there asleep. It whispered, opening the ears that were sealed. There is something worth waking to, worth living for, and it is love.
And with the awakening to love, there entered into the world the possibility of coming back to the divine. The creation moves upward through love towards the divine, and in answer, there leans downward to meet the creation, the divine love and grace. అంటే పదార్థ ప్రపంచము అజ్ఞానంతో, అంధకారంతో భగవంతుని మర్చిపోయింది. ప్రేమ ఈ అంధకారంలోకి, పదార్థ ప్రపంచం మర్చిపోతే దీంట్లోకి ప్రేమ దిగి వచ్చింది. అక్కడ నిద్రపోతూ ఉన్నదాన్నంతా ప్రేమ మేల్కొల్పింది. మూసుకొని ఉన్న చెవులను తెరుస్తూ ప్రేమ ఇలా గుసగుసలాడింది. మేలుకోవడానికి, జీవించటానికి అర్హమైనది ఉంది. అది ప్రేమ అని గుసగుసలాడింది. అలా ప్రేమ మేలుకొన్నది. అలా ప్రేమ మేలుకోవటంతో భగవంతుని నుంచి దిగి వచ్చిన సృష్టి, మన సృష్టి మనమంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఒకే ఒక ఆత్మ నుంచి దిగి వచ్చిన అంతరాత్మ భగవంతుని నుంచి. ఆ క్రిందికి వచ్చిన సృష్టి తిరిగి ఆయన్ను చేరుకోవడం సాధ్యమైంది. ఎలా అంటే కేవలం ఈ ప్రేమతోనే తిరిగి ఆయన్ని చేరుకోవడం సాధ్యమైంది. సృష్టి ప్రేమ ద్వారానే ఊర్ధ్వం వైపు భగవంతుని వైపుగా చెలిస్తుంది. ఈ సృష్టి ఎప్పుడు భగవంతుని వైపు చలిస్తుంది. భగవంతుని సృష్టిలో భగవంతుని సంకల్పం ఏంటంటే మళ్ళీ తనలోకి తీసుకోవాలని మనమంతా. కానీ ఎప్పుడు అది జరుగుతుంది? ఆ ప్రేమతోనే జరుగుతుంది. ప్రేమ మాత్రమే మనల్ని ఊర్ధ్వం వైపు తీసుకెళ్తుంది. అలాగే ఊర్ధ్వం వైపు భగవంతుని వైపుగా ప్రేమ ద్వారానే సృష్టి పైకి చెలిస్తుంది. దానికి సమాధానంగా సృష్టిని కలవటానికి దివ్య ప్రేమ, దైవానుగ్రహం క్రిందకి దిగుతాయి. మనలో ప్రేమ ఇట్లా పైకి పోయే కొద్దీ పైనుంచి డివైన్ లవ్, డివైన్ గ్రేస్, మదర్ లవ్ కానీ మదర్ గ్రేస్ కానీ మన మీదకి వస్తాయి, కిందికి వంగుతాయి. మన నుండి ప్రేమ పైకి వెళ్లే కొద్దీ ఆ డివైన్ గ్రేస్, డివైన్ లవ్ మనల్ని కలుసుకోవడానికి వంగి వస్తాయి. ఇంకా ఇక్కడ సావిత్రి మృత్యువును కూడా మనకి డివైన్ లవ్ తోనే గెలుస్తుంది సావిత్రి. అది మనం సావిత్రి సత్యవంతుల మధ్య ప్రేమగా, మామూలుగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కాదది. అది భగవంతుడు. ఎందుకంటే లాస్ట్‌లో చెప్తుంది సావిత్రి, నా దేవుడు, నా దైవం ప్రేమ అని చెప్తుంది. సావిత్రికి మృత్యువుకు జరిగే ఆ వివాదంలో, డిబేట్ బిట్వీన్ లవ్ అండ్ డెత్‌లో చెప్తుంది. నా దైవము ప్రేమ అని అంటుంది. సో, కొంచెం ప్రేమతోనే మనం మనుషుల్ని కొంతవరకు మార్చడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ ప్రేమకు పరివర్తన చెందుతూ ఇతరులను పరివర్తన చెందించే శక్తి గొప్పగా ఉంటుంది. అంటే మనలో ప్రేమ పెంచుకునే కొద్దీ మనము పరివర్తన చెందుతాం. మనం ప్రేమ పెంచుకున్నామంటే అవతల మనిషిని అర్థం చేసుకోవడం ఉంటుంది. అర్థం చేసుకోవడం అంటే ఏంటి? మనలో ఐడెంటిటీ వచ్చింది. వాళ్ళతో ఏకతాభావం వస్తుంది. అది వచ్చే కొద్దీ మనలో జ్ఞానం ఎక్కువ పెరుగుతున్నట్టు అలా మనం పరివర్తన చెందుతాం. మన ప్రేమతో అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా పరివర్తన చెందడం ఉంటుంది. ఇక్కడ సావిత్రి బుక్‌లో సావిత్రి ప్రేమ మృత్యువునే పరివర్తన చెందిస్తుంది. మనకు సావిత్రి బుక్ లాస్ట్‌లో మృత్యు ఒక దైవంగా మారిపోతాడు. మృత్యు అంటే ఎవరో కాదు, దైవమే అని. అట్లాగా ఇది ప్రేమకున్న గొప్పతనము, ప్రేమ చేసే అద్భుతం. దివ్య జననికి శ్రీమాతకు శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.